బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సువర్ణ అక్షరాలతో గుర్తింపు పొందింది అని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పార్టీ పనిచేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంది అని, ఇది పేదల పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అని, క్రియాశీలక సభ్యత్వాలు కోట్లలో ఉన్నాయని, కార్యకర్తకు అండగా 5 లక్షల బీమా సౌకర్యం పార్టీ కల్పిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో మనమందరం ఉండడం అది మన అదృష్టమేనని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప విషయమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ, శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం అవకాశం కల్పించినందుకు ముందుగా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం కడపలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. దానికి ముందుగా ప్రతి జిల్లాలో మనకు ఉన్న ఆనవాయితీ ప్రకారం ఈరోజు మినీ మహానాడు ఈ నియోజకవర్గంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ మంది మాట్లాడించాలి అనే ఉద్దేశంతో తొందరగా వీలైన తొందరగా స్టార్ట్ చేసేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. సో దీని తర్వాత లంచ్ కూడా ఏర్పాటు చేసాం. సో 1 o'clock అంతా క్లోజ్ చేసుకొని లంచ్ చేసి అప్పుడు పోవచ్చు. సో ఈ లోపల ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా ఉండి మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ గారు రావడం జరిగింది. ఆయనకి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరూ, పట్టణ